హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ ప్రతుల్. ఈరోజు చేయబోయే రెసిపీ క్యారెట్తో స్వీట్. ఈ స్వీట్ ఎంత రుచికరంగా ఉంటుందంటే క్యారెట్ని ఇష్టపడని వారు ఒక్కసారి ఈ స్వీట్ని తిన్నారంటే వదిలిపెట్టరు. అంతలా ఉంటుంది మరి ఈ క్యారెట్ స్వీట్. ఈ స్వీట్ని మార్కెట్లో దొరికి 2 రకాల క్యారెట్లతో కూడా చేసుకోవచ్చు. మనం కర్రీస్కి వాడేటటువంటి క్యారెట్స్తో చేస్తున్నాను నేను ఈ స్వీట్ని. ఈ క్యారెట్స్తో చేయడం వల్ల కలర్ కొంచెం తక్కువ వచ్చింది. మీకు వింటర్ సీజన్లో వచ్చేటటువంటి క్యారెట్స్ అందుబాటులో ఉంటే వాటితో చేసుకోండి, స్వీట్ మంచి కలర్ వస్తుంది. ఇప్పుడు ఈ రుచికరమైన స్వీట్ని ఎలా చేయాలో నేను చేసి చూపిస్తాను, మీరు చూడండి. ముందుగా క్యారెట్ని పైన కింద కట్ చేసి పైన ఉన్నటువంటి తొక్కని చెక్కుకోవాలి. నేను ఈ స్వీట్ చేయడానికి గాను 700 గ్రాముల క్యారెట్స్ని తీసుకున్నాను. కొందరు క్యారెట్ని కడిగితే సరిపోతుందనుకుంటారు. అలా కాదండి, ఖచ్చితంగా క్యారెట్ని ఈ విధంగా చెక్కుకోవాలి. ఇలా చెక్కుకోవడం వల్ల మట్టి అలానే ఇసుక రేణువులు అనేవి స్వీట్లోకి రాకుండా ఉంటాయి. ఇలానే మిగిలినటువంటి క్యారెట్స్ అన్నీ కూడా చెక్కుకోవాలి. ఈ స్వీట్ని ఎవరైనా కూడా చాలా తేలిగ్గా చేసుకోవచ్చు. మనకి మార్కెట్లో దొరికేటటువంటి స్వీట్స్ కంటే కూడా మనం మన చేత్తో చేసుకునేటటువంటి స్వీట్స్ ఎంతో ఆనందాన్ని ఇస్తాయి, అలానే ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయి. చూడండి, క్యారెట్స్ అన్నీ చెక్కుకున్నాం కదా. చెక్కుకున్నటువంటి ఈ క్యారెట్స్ అన్నీ కూడా మంచినీళ్ళతో శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు శుభ్రం చేసుకున్నటువంటి క్యారెట్స్ని ఈ సైజులో చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. చూడండి, క్యారెట్స్ అన్నీ కట్ చేసుకున్నాను కదా. ఇప్పుడు కట్ చేసుకున్నటువంటి ఈ క్యారెట్స్ని ప్రెషర్ కుక్కర్లో వేస్తున్నాను. ఇలా ప్రెషర్ కుక్కర్లో క్యారెట్స్ అన్నీ వేసుకున్న తర్వాత 375 ml వాటర్ని పోస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టి 3 విజిలీలు వచ్చేంత వరకు వీటిని ఉడికించుకోవాలి. ప్రెషర్ కుక్కర్లో ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఇప్పుడు మూతను తీస్తున్నాను. ఉడికినటువంటి ఈ క్యారెట్ ముక్కల్ని ఒక బౌల్లో వేసి చల్లారనివ్వాలి. ఇలా తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోండి, వీటి వేడనేది చేయి మీద దాకా వస్తుంది. ఇప్పుడు మిగిలినటువంటి ఈ నీళ్ళని పక్కకుంచుకోండి, ఇవి మళ్ళీ స్వీట్లోకి ఉపయోగపడతాయి. ఇప్పుడు చల్లారినటువంటి ఈ క్యారెట్స్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్నటువంటి క్యారెట్ మిశ్రమాన్ని ఈ నీళ్ళల్లో వేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో 1/3 కప్ కార్న్ఫ్లోర్ని వేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో ఇది మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. చూడండి, ఇది మంచిగా కలిసింది. ఇప్పుడు దీన్ని మరో పాత్రలోకి వడకట్టుకోవాలి. ఇలా వడకట్టుకోవడం వల్ల ఏవైనా నలగని ముక్కలుంటే అవి వచ్చేస్తాయి. ఒకవేళ మరీ చిక్కగా ఉండి దిగకపోతే ఒక స్పూన్ సాయం తీసుకుని ఈ విధంగా అనాలి. ఇప్పుడు కరిగించి చెట్టుకున్నటువంటి 185 ml బెల్లం సిరప్ని వేస్తున్నాను.
ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లో పాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా పాన్ నుంచి సపరేట్ అవుతున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నేను వేసినటువంటి నెయ్యి ఈ మిశ్రమంలో బాగా కలిసిన తర్వాత మరో టేబుల్ స్పూన్ నెయ్యిని వేస్తున్నాను. నేను చేసేటటువంటి ఈ స్వీట్కి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి సరిపోతుంది. ఇప్పుడు వేసినటువంటి ఈ నెయ్యి కూడా ఈ మిశ్రమంలో బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో పావు స్పూన్ వెనిలా ఎసెన్స్ని వేస్తున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ముందుగా బాదం పలుకుల్ని ఉడకబెట్టి తొక్కతీసి చెట్టుకున్నాను. ఒక ట్రేలో బటర్ పేపర్ వేసుకుని బాదం పలుకుల్ని పేరుస్తున్నాను. ఇప్పుడు దీంట్లో మనం తయారు చేసుకున్నటువంటి స్వీట్ని వేసుకోవడమే. స్వీట్ని ఈ విధంగా సమాంతరంగా చేసుకున్న తర్వాత ట్రేని 2-3 సార్లు ట్యాప్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్వీట్ని 1 అవర్ పాటు చల్లారేంత వరకు పక్కనుంచుకోవాలి. ఇప్పుడు 1 అవర్ తర్వాత ఈ స్వీట్ని ఇందుట్లోంచి తీస్తున్నాను. ఇప్పుడు బటర్ పేపర్ని తీసి మనకు కావాల్సినటువంటి సైజులో క్యారెట్ స్వీట్ని కట్ చేసుకోవడమే. చూడండి క్యారెట్ స్వీట్ ఎంత ప్లఫీగా వచ్చిందో. ఈ క్యారెట్ స్వీట్ని నోట్లో వేసుకుంటే వెన్నపూసలా కరిగిపోతుంది. మా శ్రీప్రతులు చెప్పే కొలతలతో ఈ స్వీట్ మీరు చేశారంటే చేసిన తర్వాత మిమ్మల్ని మీరే ప్రశంసించుకుంటారు. అంతలా ఉంటుంది ఈ స్వీట్. ఇంకెందుకు ఆలస్యం, ఇలానే మీరు చేసుకోండి, తింటూ ఎంజాయ్ చేయండి. మరో రుచికరమైన రెసిపీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.